రోజు ఇంట్లో దెబ్బలు తిని తిని నా వాల్యూ పోయింది. ఎలా అయినా వాల్యూ పెంచుకోవాలి. ఐడియా. నా ఫోన్ హాల్లో పెడుతున్నాను, వాష్రూమ్కి వెళ్ళి వస్తా. మా మేనేజర్ కాల్ చేస్తే 5 minutesలో వస్తానని చెప్పే. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, చెట్టు పెళ్ళడానికి బాయా? ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఫోన్ మీ మమ్మీకి ఇవ్వు. కేకరేకొచ్చా? నేను దహిస్తుందే ఫోను. సరే, నేను నెంబర్ ఇస్తాను, మీ నాన్న వచ్చాక కాల్ చేయమని చెప్పు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? అసలు నువ్వెత్తుకెత్తావు ఫోను? నేను వచ్చానంటే అయిపోతావు. ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో, ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో, कौन है रे तू? ఇంటి యజమాని బోల్తా హై. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. మీది మొగుడిని జల్దీగా ఆఫీస్కి పంపించండి. లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, మీది మొగుడిని మంచిగా చూసుకోండి. మీది మొగుడికి రోజు కాళ్ళకి దండం పెట్టండి, కడుపు నిండా అన్నం పెట్టండి. మీది మొగుడు ఎంత గొప్పదో మీకు తెలవకుంది. మీది మొగుడుతో రోజు అంట్లు తోమించకండి, బట్టలు ఉతికించకండి. రోజు మా దగ్గరికి వచ్చి బాధపడుతుంది. మీది మొగుడు కాళ్ళు రోజు నొక్కండి. గంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. అమ్మా అమ్మా, నాన్నకి దేవుడి టాటూ వేద్దాం.